ప్రైజ్ ది లార్డ్. 35వ కీర్తన 10వ వచనం. యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే. యెహోవా వంటి వారు ఎవరూ లేరు. పరాక్రమంలో గాని, బలములో గాని, జ్ఞానములో గాని, ప్రేమించటంలో కానీ, విడిపించటంలో గాని, సంరక్షించడంలో గాని, రక్షించడంలో గాని ఆయనను పోలిన వారు ఎవరూ లేరు. బలము గలవాని చేతుల నుండి దీనులను విడిపించేవాడు ఆయన. ఇంత భయంకరమైన శ్రమలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంత భయంకరమైనటువంటి వ్యాధి చేతుల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇంత ఛిద్రమైన పరిస్థితుల నుంచి, శిథిలమైన పరిస్థితుల నుంచి మరలా నన్ను ఎవరు చిగురింప చేస్తారు అని బాధపడుతున్నావా? ఈ వాగ్దానం నీకోసమే. యెహోవాను నువ్వు చేరినప్పుడు, ఆయన నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో ఆయన చేసే కార్యం ఏంటంటే బలమైన శత్రువు చేతి నుండి ఆయనని విడిపించగలడు. చరిత్రలో దేవుని వాక్యంలో ఎంతో మందిని దేవుడు భయంకరమైన వారి హస్తాల నుంచి విడిపించాడు. బారాకు మరియు దెబోరా కాలంలో కనాను రాజు అయిన యాబీను చేతిలో నుండి, అతని సైన్యాధిపతి అయిన సిసేరా చేతిలో నుండి దేవుడు అద్భుతంగా వారిని విడిపిస్తాడు. గొప్ప జయ జీవితాన్ని వాళ్ళకి ఇస్తాడు. సిసేరా వాళ్ళెంతో భయపెడుతూ 900 ఇనపరాధాలతో వారిని ఎంతో కంగారు పెడుతూ, ఎంతో వారిని దీన స్థితికి, హీన స్థితికి తీసుకొచ్చినప్పుడు, అణిచివేసిన పరిస్థితి తీసుకొచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టగా దెబోరా హయాంలో, బారాకు సారథ్యంలో దేవుడు ఘన విజయాన్ని ఇశ్రాయేలుకి ఇస్తాడు. యాయేలుని దేవుడు వాడుకుంటాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆ విజయాన్ని ఇస్తాడు. బాధపడకు, భయపడకు. ఇంకా నాకు విడుదల లేదా, నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని కృంగిపోవద్దు. ప్రభు దగ్గరికి రా విశ్వాసముతో. నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నా ప్రార్థనను వింటాడు, నాకు దేవుడు ఆదరణ ఇస్తాడు, నాకు జయం ఇస్తాడు, నాకు సంతోషం ఇస్తాడు. నువ్వు నమ్మితే ఇప్పుడే ఆయన కృపను నువ్వు పొందుకుంటావు, గొప్ప అద్భుతాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, బలమైన వాటి చేతి నుండి, బలమైన వారి చేతి నుండి విడిపించే సామర్థ్యం నీకే ఉంది. నీ బిడ్డలను శత్రువుల చేతి నుంచి విడిపించి గొప్ప జయ జీవితమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.